महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఫస్ట్ బ్యాచ్ లో దాదాపు 60 మంది, కరెక్ట్ గా 60 మంది ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోయింది, అయినా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు ఒకవైపు. ఇప్పుడు ఈ రోజు సెకండ్ బ్యాచ్ మొదలు. దీంట్లో 58 ఏమో ఉన్నట్టుంది దీంట్లో, కొత్త బ్యాచ్ లో. సరిగా నాకు గుర్తులేదు, చూడలేదు. ఎందుకంటే అడ్మిన్స్ చాలా మంది ఉన్నారు మా దాంట్లో ఇప్పుడు, కాబట్టి ఎవరు బుద్ధి పెట్టారు వాళ్ళు చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఇస్ ది లాస్ట్ బ్యాచ్. సో మా వాళ్ళకు కూడా చెప్పాను, అయ్యా ఎంతమంది వీలైనంత మంది ఎక్కువ మందిని చేర్చుకోండి, ఎందుకంటే దిస్ ఇస్ ది లాస్ట్ బ్యాచ్. మళ్ళా చెప్పేదంటూ ఉండదు మనం, ఇది లాస్ట్ బ్యాచ్ కాబట్టి ఎక్కువ మందిని చేర్చుకోండి. కాకపోతే అప్లికేషన్ వాళ్ళు చేరిన నాటి నుంచి 10 రోజుల లోపల అప్లికేషన్ మాకు పంపండి. రిటర్న్ మీ సంతకముతో ఉన్నటువంటి అప్లికేషన్ మాకు రావాలి. ఇప్పుడు అందరినీ ఎవరు రిక్వెస్ట్ చేసినా కూడా యాడ్ చేసినాం, అందరినీ యాడ్ చేసినాం. ఇప్పుడు ఒక ఆమె శ్రీశైలం పోతూ సార్ నేను శ్రీశైలం పోతున్నాను, దయచేసి నా పేరు యాడ్ చేయండి, నేను అందువేళ చూసుకుంటాను మొబైల్లోనేది యాడ్ చేసాం. అట్లా ప్రతి ఒక్కరిది యాక్సెప్ట్ చేసినాం. కానీ మీరు కూడా చేరినప్పటి నుంచి 10 రోజుల లోపు మీరు మాకు అప్లికేషన్ పంపండి, అంతే. మేము మీ కోరేది మీ ఎవరికి ఏమి ఒక పైసా చెల్లించనక్కర్లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫ్రీ సర్వీస్. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఫ్రీనే. అయితేనేమి, ఇంకొకరైతేనేమి, మన వెంకటేశం అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఫ్రీ సర్వీసే చేస్తున్నారు. ఎవ్వరు ఇక్కడ పైసలు తీసుకోరు, అందరూ ఫ్రీ సర్వీసే. మీరు కూడా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చిందనుకో, సార్ ఈరోజు మీరు కండక్ట్ చేయండి అంటే మీరు కూడా ముందుకు రావాలి. అట్లా మీరు నేర్చుకునేది మీతోనే అంతం కాదు. ఈరోజు సెకండ్ బ్యాచ్ కి ఫస్ట్ క్లాస్ ఇది. అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్. ఈ ఇంట్రడక్షన్ క్లాస్ చాలా అవసరం. చాలా చక్కగా మా మిత్రులు, సీనియర్ సభ్యులు, నాకు పాత మిత్రుడు ఎంవి గుప్తా గారు చాలా చక్కగా వివరిస్తారు ఈ క్లాసు. మీరు తెలుసుకోండి, వినండి. మీకు ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ సంప్రదించండి, ఎప్పుడైనా సరే అడగవచ్చు మీరు. సార్ గుప్తా సార్ కొంచెం కండక్ట్ చేయండి. ఓకే సార్. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. Introduction of Cuspal interlink theory. So astrology means the study of position and movement of stars and planets and the way some people believe they affect people and events. And so to learn and understand Vedas, we have to know about Vedangas. Among what are the Vedangas? There are 6 Vedangas are there. One is Chandasu, Vyakaranam, Niruktam, Siksha, Kalpam, finally Jyotisham. What is Jyotisham? The science of lights. In Jyotisham, zodiac 360 degrees, which is a circular shape. Zodiac means Rasi Chakram 360 degrees untundi. In Rasi Chakram, some objects which are fixed in the zodiac, they are first 27 stars. Each star length is 13 degrees 20 minutes. Again, star is divided into 4 quarters. Each quarter is 3 degrees 20 minutes. And another fixed object in the zodiac is 12 signs. Each sign is 30 degrees. 12 Rasi signs are there. 12 into 30, 360 degrees. In one sign, there are 9 padas of stars. That is 2 stars, 1/4. 1/4 pada. 1 pada will be there. In zodiac, another object which are moving in the zodiac is 9 planets. Among the 9 planets, 2 planets, sun and moon, are luminaries. They are always in clockwise direction. Next, Panchatara Grahas, Kuja, Buddha,
Mercury, Venus, Jupiter, Venus and Saturn. Generally, they are in clockwise direction. Sometimes it retrograde. Finally, two Chaya Grahas nodes, Rahu and Ketu, which are not visible. One is dragon head, one is dragon tail. Sir, in Vedic astrology, there are so many dasa systems to find the timing of the event. Among them, some are Ashtottari Dasa, Jaimini system, Vimsottari Dasa, and so on. Among these systems, the most popular Dasa system is Vimsottari Dasa. Vimsottari Dasa lifespan is 120 years. The nakshatra in which moon is posited at the time of birth is used to calculate the start of the Dasa cycle. Dasa system is a tool to find out the timing of events. This Vimsottari Dasa lifespan is 120 years. Among Sun is 6 years. Sun planet allotted 6 years. Moon 10 years. Mars 7 years. Mercury 17 years. Jupiter 16 years. Venus 20 years. Saturn 19 years. Rahu 18 years. And Ketu 7 years. Total, the lifespan is 120 years. After that, late Sri Krishnamurti, who is the founder of KP system, again, he has divided each star into 9 unequal parts according to Vimsottari Dasa system. Then zodiac is going to divide it into 249 sublots. And what is the difference between traditional astrology, KP system, and Kaspal interlink system? In traditional astrology, we are using tools to get the timing of the event are one, Sripati Paddhati or other systems of house formation is used. Next, we use Lahari Ayanamsa or other Ayanamsas are used. Next, calculation is in the form of Bhava Madhya to Bhava Madhya. And next one, 100 of Vedic yogas are read to get the timing of the event. And also sometimes the help of the divisional charts also taken. Here, Bala of the planets according to the longitude will be taken. Here, in traditional astrology, own house, exaltation, debilitation, retrogression, association, conjunction, aspects, that means drushti, are taken to give the prediction. And why we need to switch to Kaspal interlink system, that is KCIL. KCIL means Kullar Kaspal interlinks. Here in traditional astrology, we use Sripati Paddhati or other systems for the formation of houses to erect the chart. Here in Kullar system, Placidus system of house formation is used. What is this Placidus system? Whatever the degree of the rising of the ascendant, that is the starting point of the cusp. In traditional astrology, we use Lahari or other Ayanamsas are used. In this system, Kaspal interlinks, Kullar hourly Ayanamsa is used. In traditional astrology, calculation is in the form of Bhava Madhya to Bhava Madhya. Here calculation, whatever the degree rising of the ascendant, that is the starting cusp. In traditional astrology, 100 of Vedic yogas are read. In Kullar Kaspal interlinks, no Vedic yogas are considered. We are not going to apply any yogas. And in Vedic astrology, help of divisional charts are taken. Here in Kullar system, those divisional charts are not going to use. In traditional astrology, the strength of the planet is according to the longitudes. Here, the strength of the planet will be seen. There are 4 planets that are co-ruling planets of ascendant. Ascendant sign lord, ascendant star lord, ascendant sublord, ascendant sub-sublord. In Kaspal interlinks, if the planet appears in the position of sub-sublord, this is the planet, the strongest planet is ascendant sub-sublord. Next comes to sublord, it is a strong planet. Next, star lord.
last weakest planet is Sign Lord. We don't take up here the concept of exaltation, sir. In Vedic astrology, exaltation, debilitation, retrogression are going to taken. In cuspal interlink system, no retrogression is taken, no association is taken. In traditional astrology, aspects, drishtis are taken to give the prediction. In cuspal interlink system, no aspects, no drishtis are going to be taken. This is the difference between Vedic astrology and cuspal interlinks. Now, coming to KP system. In KP system, the process of retrogression is considered, and reading of the promise is from sublord. In KP system, division of zodiac is 249 sublords, and planetary significations are used. Here, there is no method to read promise in the case of twins. And what is the difference between KP and KCL? Here in cuspal interlink system, process of retro is not considered. Here in cuspal interlinks, potential of the house is read from sub-sublord, not from sublord. In KP system, division of zodiac is 249 sublords, whereas in cuspal interlink system, division is 2193 parts. And here is the most important point in cuspal interlink theory. Cuspal significations are used. We will discuss later. Here to read twins chart, this method is available in cuspal interlinks. So these are the major difference between traditional astrology and KP. Sir, now the question will be, we don't take retrogression, we don't take exaltation, own house debilitation, and don't take aspects, conjunction, association, and Vedic yogas, and how the planet will give the result. We will discuss here. Sir, here in cuspal interlink system, a planet will offer results in two ways. Only in first point, ruling of the cusp as a stellar astrology. That means every planet will offer the results of the star lord. And second one is a planet becomes offer to capable the result through positional status if it has in that particular horoscope. First, we will discuss how stellar status is going to read. Stellar status means every planet offers its stellar results. Suppose a planet A is there. It is in the star of B. It is in the sublord of C. It is in the sublord of D. Here A is the source of the planet, B is the star lord, C is the sublord, and D is the sublord. We will take one example. Science of lights. In other words, నిడివి 13 డిగ్రీల 20 నిమిషాలు అన్నమాట. తర్వాత ఆ ఒక్కొక్క నక్షత్రము 4 భాగాలుగా, అంటే 4 పాదాలుగా డివిజన్స్ అయింది అనమాట. ఒక్కొక్క పాదం వచ్చేసి 320 డిగ్రీలు. ఇక్కడ మనం 27 నక్షత్రాలు, దాని 12 రాసులు, 9 అంటే 12 × 9, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయం, మళ్ళీ చెప్తున్నా. ఒక్కొక్క రాశి 9 పాదాలు ఉంటాయి, అంటే 108 పాదాలు అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 ఫిక్స్డ్, అంటే స్థిరంగా ఉండేవి ఈ 2 అనమాట. నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి, రాసులు స్థిరంగా ఉంటాయి. ఇంకా ఏంటి అక్కడ జరుగుతూ ఉండేవి, మనకి మూవ్ అవుతూ ఉండేవి అనమాట. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే గ్రహాలు అన్నమాట. 9 గ్రహాలు అవి సంచరిస్తూ ఉంటాయి అనమాట. వాటిల్లో రవిచంద్రులు ఉన్నారనమాట. 9 గ్రహాల్లో రవిచంద్రులు వాళ్ళు ఎప్పుడు వక్రత్వం ఉండదన్నమాట వాళ్ళకనమాట. తర్వాత పంచ తారాగ్రహాస్, కుజాది పంచగ్రహాలు అనమాట. వీళ్ళు కూడా ఎప్పుడు క్లాక్ వైజే, అంటే వక్రత్వం లేక నడుస్తుంటారు. అప్పుడప్పుడు వక్రత్వం చెందుతూ ఉంటారు అనమాట. దాని తర్వాత వచ్చేసి 2 ఛాయాగ్రహాలు అనమాట, రాహువు కేతు అనమాట. వీళ్ళు మనకు కనిపించరు అనమాట, కనిపించరు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మన వేదిక్ అస్ట్రాలజీలో చాలా రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. అష్టోత్తర దశ సిస్టమ్, జైమిని సిస్టమ్,
దాని తర్వాత వచ్చేసి వింశోత్తరి దశ సిస్టమ్, అట్లా చాలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఏంటంటే బాగా పాపులర్ అయిన సిస్టమ్ అన్నమాట, పాపులర్ అయిన పద్ధతి, అందరూ బాగా యూజ్ చేసే మెథడ్ వచ్చేసి వింశోత్తరి దశా సిస్టమ్ అన్నమాట. వింశోత్తర దశ పద్ధతి అనమాట. ఈ వింశోత్తర దశ వచ్చేసి 120 సంవత్సరాలు అనమాట. ఈ 120 సంవత్సరాల్లో 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి, అంటే రవి గ్రహానికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజునకు 7 సంవత్సరాలు, బుధుడికి 17 సంవత్సరాలు, గురువుకు వచ్చి 16 సంవత్సరాలు, శుక్రునికి 20 సంవత్సరాలు, శని భగవానుడికి 19 సంవత్సరాలు, రాహుకు 18 సంవత్సరాలు, కేతువుకు వచ్చి 7 సంవత్సరాలు అన్నమాట. ఇది అన్ని కలుపుకుంటే మనకు 120 సంవత్సరాలు అనమాట అవుతాయి అనమాట. దీని తర్వాత ఈ నక్షత్రాల్ని శ్రీ కృష్ణమూర్తి గారు, లేట్ కృష్ణమూర్తి గారు అన్నమాట, మళ్ళీ ఆయన ఇవి డివైడ్ చేశారు అనమాట. అవి ఎట్లా, ఒక్కొక్క నక్షత్రాన్ని 9 భాగాలుగా విభజించారనమాట. అది కూడా ఎట్లా, 9 సమభాగాలు కాదు, అన్ఈక్వల్ పార్ట్స్ అనమాట. అదేంటి, వింశోత్తరి దశ సిస్టమ్ ను అనుసరించనమాట. వింశోత్తరి దశ పద్ధతిలో ఒక్కొక్క గ్రహానికి ఎట్లా ఇచ్చారో ఆ గ్రహాన్ని అనుసరించి సమభాగాలు కాకుండా విడుదల చేశారనమాట. అది కేపీ సిస్టమ్ అనమాట. ఇది ఇక్కడ వరకు మామూలుగా ఇది అనమాట. ఇప్పుడు ఏంటి, మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్, అసలుకి మనం కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ ఎందుకు నేర్చుకోవాలి, ట్రెడిషనల్ సిస్టమ్ కి కేపీకి కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్స్ డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట, తెలుసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం వేదిక అస్ట్రాలజీలో ఈ సిస్టమ్ లో ఏమేమి చూస్తాం, శ్రీపతి పద్ధతి ద్వారా ఇంకా వేరే వేరే పద్ధతుల ద్వారా మనం రాశి చక్రాన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. అందులో లహరి ఐనమ్స్ అని, రాఫెల్ ఐనమ్స్ అని, ఇంకా రకరకాల ఐనమ్స్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది భావ మధ్యం నుంచి భావ మధ్యంకు చూస్తాం అనమాట. దాని తర్వాత ఇక్కడ మనం యోగాసన్ని, పంచమహాపురుష యోగాలు, ఇంకా రకరకాల యోగాలు మొత్తం ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు డివిజనల్ చార్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటి, 16 చక్రాలు, షోడశ చక్రాలు, నవాంశ, దశాంశ, త్రింశాంశ, ఇవన్నీ యూజ్ చేసి మనం ఇక్కడ ప్రిడిక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బలం, ఏ ప్లానెట్ ఎంత బలం ఉంది, అవి షడ్బలాస్ ద్వారా, ఇంకా రకరకాల అనమాట, ఈ లాంగిట్యూడ్స్, వీటి ద్వారా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము, నీచక్షేత్రము, గ్రహం వక్రించిందా, గ్రహం ఎవరితో కలిసి ఉంది, ఎవరితో కలిసి ఉంది, దాని తర్వాత ఎవరిని చూస్తుంది, దృష్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కుజుడికి, శని భగవానుడికి, దాని తర్వాత గురువుకి దృష్టులు, ఈ దృష్టులు ఇవన్నీ యూజ్ చేసి మనం ఫలితం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని తర్వాత ఈ ట్రెడిషనల్, ఎందుకు మనం ఇక్కడ నుంచి ఈ ట్రెడిషనల్ పద్ధతిని వదిలేసి ఎందుకు మనం కస్పల్ ఇంటర్లింక్ థియరీకి వెళుతున్నాము, ఏంటి దాని యొక్క డిఫరెన్స్ అన్నది ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ కేసీఐఎల్ అంటే కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం వేదిక్ సిస్టమ్ లో మనం శ్రీపతి పద్ధతి అనేది యూజ్ చేస్తున్నాం, లేదా ఇంకొక సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అట్లా కాదనమాట, ప్లాసిడియస్ సిస్టమ్ అనేది ఉన్నదనమాట. ఆ ప్లాసిడియస్ సిస్టమ్ అనే దాంతో మనము ఇక్కడ ఉపయోగించడం ఏంటంటే, ఇప్పుడు లగ్నం 16 డిగ్రీలు ఉంది, అది స్టార్టింగ్ పాయింట్ అనమాట ప్లాసిడియస్ సిస్టమ్ లో. అదే మనం వేదిక్ అస్ట్రాలజీలో లగ్నం కనుక తీసుకుంటే భావం మధ్యం అవుతుంది అనమాట. వేదిక్ సిస్టమ్ కి దీనికి కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్స్ కి ఏమిటి, ఎందుకు మనము ఈ కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ నేర్చుకోవాలి అన్నది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ కుల్లార్స్ కస్పల్ ఇంటర్లింక్ థియరీలో మనం ప్లాసిడియస్ సిస్టమ్ వాడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంది, ఇప్పుడు ప్లాసిడియస్ సిస్టమ్ అంటే మనకి లగ్నం 17 డిగ్రీలు పడింది అనమాట. ఇది 17 డిగ్రీలు అన్నది ప్రారంభం అనమాట. ప్రారంభం ఈ 17 డిగ్రీల దగ్గర నుంచి మనకు పక్క రాశులు మేషంలో 17 డిగ్రీలకు లగ్నం పడింది అనుకుందాము. ఇక్కడ ఆ లగ్నం అనేది 17 డిగ్రీలు మొదలుకొని వృషభంలో మనకి 17 డిగ్రీల వరకు ఉంటుంది అనమాట. 17 డిగ్రీల వరకు ఉంటుంది సుమారుగా. అదే మనం మామూలుగా ఈ ట్రెడిషనల్ అస్ట్రాలజీలో లగ్నం 17 డిగ్రీలు అంటే ఇటు 15 డిగ్రీలు, అటు 15 డిగ్రీలు, అంటే సుమారుగా లగ్నం అంతా మేషమే ఉంటుంది, వృషభంలోకి వెళ్ళదు, ఒక 2 పాయింట్లు సుమారుగా వెళ్తుంది. ఇక్కడేంది మనకి 17 డిగ్రీల దాకా సగం దాకా వెళ్ళింది అనమాట. అక్కడేంది ఫలితాలు కొంతవరకు మారడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం వేదిక్ అస్ట్రాలజీలో లహరి ఐనాంస, రకరకాల ఐనాంసులు వాడటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కుల్లార్ అవర్లీ ఐనాంస అంటే కుల్లార్ ఐనాంస ఒకటి ఉంది, కుల్లార్ అవర్లీ ఐనాంస ఒకటి ఉంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకం కుల్లార్ అవర్లీ ఐనాంస మాత్రమే వాడతాం అనమాట. ఇక్కడేంది మనం ఇక్కడ
క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చి భావ మధ్యం నుంచి భావ మధ్యంకు తీసుకుంటాం వేదిక అస్ట్రాలజీలో. ఇక్కడ మీకు ప్రారంభం దగ్గర నుంచి లగ్నం 17 డిగ్రీలు ప్రారంభం గనకైతే మనకు మరుసటి రాశిలో 17 డిగ్రీల దాకా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వేదిక అస్ట్రాలజీలో యోగాస్ అన్ని పంచమహాపురుష యోగాలు, దాని తర్వాత ఇంకా రకరకాల యోగాలు ఉన్నాయి కదా, ఆ యోగాలు మొత్తం అక్కడ మనం అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ ఈ సిస్టమ్ లో వచ్చేసి ఎటువంటి యోగము అప్లై చేయమన్నమాట, యోగాస్ అప్లై చేయం. దాని తర్వాత ఈ ట్రెడిషనల్ మనం వేదిక అస్ట్రాలజీలో మనం డివిజనల్ చార్ట్స్ అనమాట, నవాంశ, దాని తర్వాత దశాంశ, సప్తాంశ, త్రింశాంశ, ద్రైకాణం, ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇవేమి యూజ్ చేయమన్నమాట కులార్ కస్పల్ ఇంటర్లింక్స్ లో అనమాట. దాని తర్వాత వేదిక్ అస్ట్రాలజీలో మనం బలబలాలు తెలుసుకోవడానికి షడ్బలాస్ అని ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎటువంటివి మనం యూజ్ చేయమన్నమాట. ఇక్కడ ఏంది స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్, ఇక్కడ వచ్చేసేసి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్ ఇక్కడ ఇప్పుడు ఏ గ్రహం బలంగా ఉన్నది అని తీసుకోవడానికి ఇక్కడ 4 కోరూలింగ్ ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లగ్నం అనుకోండి, లగ్నానికి సైన్ లార్డ్ అనమాట, అంటే రాస్యాధిపతి సైన్ లార్డ్, స్టార్ లార్డ్ నక్షత్రాధిపతి, దాని తర్వాత సబ్ లార్డ్ అనమాట, తర్వాత సబ్ లార్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బలవంతులు ఎవరంటే ఫస్ట్ సబ్ లార్డ్, ఫస్ట్ బలవంతులు అనమాట, నెక్స్ట్ సబ్ లార్డ్, నెక్స్ట్ దానికన్నా తక్కువ స్టార్ లార్డ్, దానికన్నా తక్కువ వీకెస్ట్ అంటే వీకెస్ట్ అతను సైన్ లార్డ్ అనమాట. ఇక్కడ ఇటువంటి బలం తీసుకుంటాం అనమాట. దాని తర్వాత వేదిక అస్ట్రాలజీలో మనం ఈ ఉచ్చస్థితి, స్వక్షేత్రము, నీచం తీసుకుంటాం. ఇక్కడ అటువంటివి ఏమి తీసుకోవన్నమాట. ఈ కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్స్ లో ఉచ్చ, నీచ, దాని తర్వాత వచ్చేసి స్వక్షేత్రం అవన్నీ తీసుకోం. దాని తర్వాత ఇక్కడ మనం గ్రహాలు వక్రత్వాన్ని తీసుకుంటాం వేదిక అస్ట్రాలజీలో చెప్పేటప్పుడు. ఇక్కడ కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్స్ లో మనం రిట్రాగ్రేషన్ అనేది తీసుకోమన్నమాట. దాని తర్వాత వేదిక అస్ట్రాలజీలో మనం తీసుకునేటప్పుడు గ్రహం ఎవరితో కలిసి ఉన్నది, ఎవరితో బాగా కలిసి ఉన్నది, దాని తర్వాత ఆ గ్రహం ఏ భావాలను చూస్తుంది, ఆ గ్రహాన్ని ఎవరు చూస్తున్నారు, ఈ దృష్టులన్నీ తీసుకొని మనం వేదిక అస్ట్రాలజీలో ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కస్పలెటర్ లింక్ వచ్చేటప్పటికి ఏది అంటే ఏ గ్రహ దృష్టి తీసుకోము, దాని తర్వాత కలిసి ఉన్న వాళ్ళని తీసుకోము, ఇవన్నీ తీసుకోకుండా మనం ఈ కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్స్ లో ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇవి వేదిక అస్ట్రాలజీకి దాని తర్వాత కస్పల్ ఇంటర్లింక్ థియరీకి ఉన్న మధ్య తేడాలు అనమాట. దాని తర్వాత కృష్ణమూర్తి పద్ధతి కూడా ఉన్నదన్నమాట. కృష్ణమూర్తి పద్ధతికి దాని తర్వాత ఈ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ కి ఏమిటి సార్, కృష్ణమూర్తి పద్ధతికి కుల్లార్ సిస్టమ్ కి ఏమిటి వాటి మధ్య తేడాలు, ఎందుకు మనం ఈ కుల్లార్ సిస్టమ్ కి వెళ్ళవలసి వచ్చింది కృష్ణమూర్తి పద్ధతి దగ్గర నుంచి కూడా చూస్తే, ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో మనము గ్రహాల వక్రత్వం అనేది ఇక్కడ తీసుకుంటాం కృష్ణమూర్తి పద్ధతిలో. తర్వాత ఇక్కడ చార్ట్ని రాశి చక్రాన్ని మనం తీసుకునేటప్పుడు సబ్లార్డ్ ద్వారా మనము చదువుతాం అనమాట రాశి చక్రాన్ని. ఇక్కడ ఏంది, దాని తర్వాత రాశి చక్రాన్ని కృష్ణమూర్తి గారు 249 సబ్లార్డ్స్ గా విభజించారన్నమాట. నక్షత్రాలను 249 సబ్లాట్స్ గా విభజించారు. దాని తర్వాత ఇక్కడ సిగ్నిఫికేటర్స్ ని బ్రహ్మాండంగా యూజ్ చేస్తాం అనమాట కృష్ణమూర్తి పద్ధతిలో. దాని తర్వాత ఇక్కడ ఏంది, మనం కమల పిల్లలు పుట్టినప్పుడు ఒక పద్ధతి అంటూ లేదనమాట, నో మెథడ్ ఈజ్ దేర్ అనమాట. ఇక్కడ ఒక పద్ధతి అంటూ లేదనమాట. ఇక్కడ మనం కుల్లార్ సిస్టమ్ కి కనుక వచ్చినట్టయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ కస్పల్ ఇంటర్లింక్ థియరీలో గ్రహాల వక్రత్వం అనేది మనం తీసుకోం సార్. ఇక్కడ తీసుకోం, అక్కడ తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఏంది, మనం రాశి చక్రాన్ని సబ్లార్డ్ ద్వారా చదవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో మనం సబ్లార్డ్ ద్వారా ఆ చార్ట్ ని చదవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కృష్ణమూర్తి పద్ధతిలో రాశి చక్రాన్ని, నక్షత్రాలు ఉన్నాయి, వాటిని 249 సబ్లార్డ్స్ గా విభజించారు. ఇక్కడ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో కుల్లార్ గారు 2193 భాగాలుగా విభజించారు అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ఈ కస్పల్ సిగ్నిఫికేషన్స్ ని ఎలా చదువుతాము, ఇవి చదవాలన్నమాట. కస్పల్ సిగ్నిఫికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అవి చాలా ముఖ్యమైనవి కస్పల్ సిగ్నిఫికేషన్స్. అవి 1 నుంచి 12 దాకా అవి మనం ఇప్పుడు చూస్తాం అనమాట, ఎట్లా అవి చదవాలి కస్పల్ సిగ్నిఫికేషన్స్ అనేవి అనమాట. తర్వాత ఇక్కడ ఏంది, ప్లానెట్ సిగ్నిఫికేటర్స్ యూజ్.
దాని తర్వాత ఇక్కడ ఈ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో మనము కమల పిల్లల జాతకాలు చదవడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉన్నదన్నమాట. అందుకని ఇవి కృష్ణమూర్తి పద్ధతికి పుల్లార్ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ కి ఉన్న మధ్య తేడాలు అనమాట. దాని తర్వాత మనము ఇంక ఫలిత భాగంకి వచ్చేటప్పటికి, అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు. మామూలుగా నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమొస్తుంది, ఇక్కడ వక్రత్వం తీసుకోవట్లేదు, దాని తర్వాత ఉచ్చ స్థితి తీసుకోవటం లేదు, నీచ స్థితి తీసుకోవట్లేదు, దాని తర్వాత గ్రహాల యొక్క దృష్టులు తీసుకోవట్లేదు, గ్రహాలతో కలిసి ఉన్నవి తీసుకోవట్లేదు, దాని తర్వాత యోగాస్ తీసుకోవట్లేదు, దాని తర్వాత డివిజనల్ చార్ట్స్ అప్లై చేయట్లేదు. గ్రహం ఎలా ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే ఒక గ్రహం అంటే కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో ఒక ప్లానెట్ అనమాట. గ్రహం అనేది 2 విధాలుగా ఫలితం ఇస్తుంది. అవేంది, స్టార్ లార్డ్ రిజల్ట్ అంటే నక్షత్రాధిపతి స్టార్ లార్డ్ రిజల్ట్ ఒకటి, పొజిషనల్ స్టేటస్ ద్వారా ఒకటి ఇస్తుంది అనమాట. ఎప్పుడు కూడా అంటే గ్రహం తానున్న నక్షత్రాధిపతి రిజల్ట్ ప్రతి గ్రహం ఇచ్చి తీరుతుంది అనమాట. ఇప్పుడు ఏంది, ఇక్కడ ఇంకోటి పొజిషనల్ స్టేటస్ అనమాట. అంటే ఆ గ్రహం గనక ఎవరి గ్రహ నక్షత్రంలో ఆ పర్టికులర్ అంటే ఆ జాతకంలో గనక ఉన్నట్టయితే అది పొజిషనల్ స్టేటస్ ఇస్తుంది. ఇది మళ్ళీ మనం పొజిషనల్ స్టేటస్ గురించి రాబోయే నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుతాం అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈ కుల్లార్ కస్పల్ ఇంటర్లింక్ లో అంటే కుల్లార్ సిస్టమ్ లో మనం గ్రహాన్ని ఎలా చదువుతాము అదొక చూద్దాం అనమాట. అంటే స్టెల్లార్ స్టేటస్ లో అనమాట. అంటే ఈ స్టెల్లార్ స్టేటస్ లో చెప్పున్నాం అనమాట. అంటే అంటే గ్రహం తానున్న నక్షత్రాధిపతి రిజల్ట్ తప్పనిసరిగా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అంటే మనం తెలుగులో చెప్పుకున్నా గానీ ఇక్కడ మనం ఇట్లే చదవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక గ్రహం ఉన్నదనమాట. ఇప్పుడు గ్రహం అన్నది ఏ అనే గ్రహం ఉన్నది అనమాట. ఏ అనే గ్రహం అంటే ఒక యారో మార్క్ మనం పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఆ యారో మార్క్ అంటే ఇక్కడ ఆ గ్రహం ఇన్ ది స్టార్ ఆఫ్ అని అర్థం అనమాట. బి అంటే ఎవరి స్టార్ లో ఉంది, ఎవరి నక్షత్రంలో ఉన్నది. తర్వాత సి ఎవరి సబ్బులో ఉన్నది, డి ఎవరి సబ్బులో ఉన్నది అనమాట. ఇక్కడ ఏ అనే ప్లానెట్ మనకు సోర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇవాళదే మనం తీసుకుందాం అనమాట. ఇప్పుడు ఇవాళ 28/2/2022 2022 అంటే ఒక చార్ట్ గ్రహాలు కూడా అలానే చదవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్, ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ, ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ రాహు. నెక్స్ట్ మార్స్ ఉంది, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్, ఇన్ ది సబ్ ఆఫ్ సాట్రన్ అని చదవాలన్నమాట. ఈ ప్రాసెస్ లోనే మిగిలిన 9 ప్లానెట్స్ చదవాలి. ఓకే, ఇదంతా అయిపోయింది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ అంటే ఈ స్టార్ లార్డ్ ఏం చేస్తుంది, ఏం చెబుతుంది, వాట్ ఈస్ ద ఫంక్షన్, ఇది చేసేది ఏంటి. తర్వాత వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సబ్ లార్డ్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సబ్ లార్డ్. ఈ స్టార్ లార్డ్ ఏం చెప్తుంది, ఈ సబ్ లార్డ్ ఏం చేస్తుంది, ఈ సబ్ లార్డ్ ఏం చేస్తుంది అన్నదన్నమాట మనం చూడాల్సింది అనమాట. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ ఫంక్షన్ ఏదైతే చేస్తుందో అంటే సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అనమాట. ఈ రాహు అన్నది ఈ రాహు స్టార్ లార్డ్ అన్నది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనమాట. ది ఫంక్షన్ ఆఫ్ ద సబ్ లార్డ్ ఈజ్ కమిట్మెంట్, ది ఫంక్షన్ ఆఫ్ సబ్ లార్డ్ ఈజ్ ఫైనల్ కన్ఫర్మేషన్. So we are discussing about the stellar status of the planet. In Caspal interlinks theory, a planet is capable to offer the result in 2 ways. One is stellar status, another one is పొజిషనల్ స్టేటస్. అంటే ఈ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో గ్రహం 2 విధాలైన ఫలితాలు ఇస్తుంది. ఒకటి నక్షత్రాది ఫలితాలు, ఇంకోటి పొజిషనల్ స్టేటస్ ఫలితాలు అనమాట. ఎవరీ ప్లానెట్ ప్రతి గ్రహం తానున్న నక్షత్రాధిపతి ఫలితాలు కంపల్సరీగా ఇస్తుంది. అంటే అక్కడ దట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్. నెక్స్ట్ సబ్ లార్డ్ ఈజ్ కమిట్మెంట్ అండ్ సబ్ లార్డ్ ఈజ్ ఫైనల్ కన్ఫర్మేషన్. అండ్ దిస్ నేమ్ ఆఫ్ థియరీ ఈజ్ కస్పల్ ఇంటర్లింక్స్ అనమాట. ఈ సిద్ధాంతం పేరు కస్పల్ ఇంటర్లింక్స్ సిద్ధాంతం అనమాట. వాట్ ఈస్ కస్పల్ ఇంటర్లింక్స్ అంటే, కస్పల్ ఇంటర్లింక్స్ అంటే ఏంటి? ఈ కస్పల్ ఇంటర్లింక్స్ మీన్స్ హౌ ద లింకేజ్ బిట్వీన్ కస్ప్స్
These cusps are how the linkage will be established between the cusp and the planet. తెలుగు సార్, తెలుగు భావం అని చెప్పండి, తెలుగులో చెప్పండి. కస్ప్ అంటే మేడం ఇక్కడ ఇది తెలుగులో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మేడం, ఎందుకంటే మనం అక్కడ కస్ప్ అనేది యూజ్ చేస్తాం. భావం అని చెప్పొచ్చు కదా సార్, భావం అని చెప్పొచ్చు కదా. భావం వల్ల వేరు మేడం. మేడం కస్పే వాడాలండి. కస్ప్ అంటే మీకు చెప్తున్నా మేడం, ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ లగ్నం 13.21 13 degrees 21 minutes 7 seconds. దిస్ ఈజ్ కస్ప్ మేడం. భావం అంటే మొదటి భావం అని వస్తుంది అనమాట. అట్లాగా, సరే సార్. అదనమాట. కస్ప్ అంటే మేడం వినపడుతుందా? హలో, వినిపిస్తుంది, మీరు చెప్పండి. ఓకే. Cuspal interlinks means how the linkages between cusps, these cusps, how to linkage will be established between cusps and planets. This is called cuspal interlink astrology. Now, how the linkages will be formed, we will see here. I said the planet A. What is the definition of the planet A? Planet A is in the star of B, in the sub of C, in the sub of D. We will see here. అంటే ఇప్పుడు ఈ ఏ అనే గ్రహం బి నక్షత్రంలో ఉన్నది, సి సబ్బులో ఉన్నది, డి సబ్లో ఉన్నది అనమాట. ఇప్పుడు అది మనం ప్రాక్టికల్ గా ఇక్కడ చూద్దాం అనమాట. అంటే ప్రాక్టికల్ గా ఇదిగోండి, ఇప్పుడు మూన్ అనే గ్రహం ఉన్నది. మూన్ అనేది గ్రహం, మూన్ ఎవరి నక్షత్రంలో ఉన్నది? ఇక్కడ మూన్ నక్షత్రంలోనే ఉన్నది అనమాట. దాని తర్వాత ఇక్కడ మెర్క్యూరీ సబ్బులో ఉన్నది, మెర్క్యూరీ సబ్లో ఉన్నది. ఇక్కడ మనం కస్పల్ ఇంటర్లింక్స్ ఎట్లా చూస్తాము? ఇప్పుడు మూన్ అన్న గ్రహము మూన్ స్టార్ లో ఉన్నది అనమాట. అంటే ఈ స్టార్ లార్డ్ అనమాట ఎక్కడెక్కడ ఉన్నది అంటే ఈ స్టార్ లార్డ్ ఎట్లా చూడాలంటే ఈ చెక్ చేసేది అంటే ఈ కస్పల్ ఇంటర్లింక్స్ విల్ బి అపియరింగ్ ఇన్ 12 కస్పల్ పొజిషన్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇవి కస్పల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ కస్ప్స్ అనమాట. ఫస్ట్ కస్ప్, సెకండ్ కస్ప్, 12 కస్ప్స్. ఇక్కడ ఏంది రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అంటే ఇవి తీసుకోకూడదు. ఈ సూక్ష్మ ప్రాణ లార్డ్ తీసుకోకూడదు అనమాట. మనము వీ హ్యావ్ టు రీడ్ అనమాట. ఈ వాటిలో రాశి లార్డ్ లో ఏమన్నా అపీర్ అయ్యాడా, దాని తర్వాత స్టార్ లార్డ్ లో ఎక్కడన్నా అపీర్ అయ్యారా, దాని తర్వాత వచ్చి సబ్ లార్డ్ లో ఎక్కడన్నా అపీర్ అయ్యారా, సబ్ లార్డ్ లో ఎక్కడైనా అపీర్ అయ్యారా మనం చూడాలన్నమాట. ఇక్కడ మనం మూన్ కు చూస్తున్నాం అనమాట. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ అనమాట. ఈ మూన్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఫస్ట్ రాశి లార్డ్ కనుక తీసుకుందాం అనుకోండి, వరుసగా ఈ రాశి లార్డ్ 11th కి అపియర్ అయ్యాడు అనమాట. అంటే 11 అనేది మనం నోట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్టార్ లార్డ్ లో అంటే ఫస్ట్ భావానికి స్టార్ లార్డ్ అంటే ఫస్ట్ భావం ఒకటి వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాడు? సెకండ్ భావంలో ఉన్నాడా, థర్డ్ భావంలో ఉన్నాడా? లేడు. 4th భావంలో లేడు స్టార్ లార్డ్ గా. మళ్ళీ చూడండి 5th భావంలో మళ్ళీ ఈయన స్టార్ లార్డ్ గా ఉన్నారు, అంటే నక్షత్రాధిపతిగా ఉన్నారు, స్టార్ లార్డ్ గా ఉన్నారు. 6th కు లేరు, 7th కు లేరు, 8th కు లేరు, 9th కి ఇదిగోండి ఉన్నారు, 9th కి కూడా ఉన్నారు. 9th కూడా నోట్ చేసుకుంటాం అనమాట. అంటే అక్కడే దాని తర్వాత వచ్చేసి 10th కు లేరు, 11th కు లేరు, దాని తర్వాత 12th కు లేరు. అంటే ఇప్పుడు రాశి లార్డ్ ద్వారా మనకి 11 అనేది వచ్చింది, స్టార్ లార్డ్ ద్వారా 1, 5, 9 వచ్చింది. దాంతో సబ్ లార్డ్ ద్వారా ఫస్ట్ దానికి రాహు, ఫస్ట్ దానికి లేరు, కనపట్టలేదు మూను, సెకండ్ భావంలో కనపట్టలేదు, థర్డ్ లో కనపట్టలేదు, 4th లో కనపట్లేదు, 5th లో కనపట్లేదు, 6th లో కనపట్లేదు, 7th లో కనపట్లేదు, 8th లో కనపట్లేదు, 9th, 10th, 11th, 12th అంటే సబ్ లార్డ్ గా దేనికి లేరు అనమాట. దాని తర్వాత ఇక్కడ సబ్ లార్డ్ గా ఉన్నాడు అని చూద్దాం. సబ్ లార్డ్ గా ఫస్ట్ మొదటి భావంలో లేడు, సెకండ్ భావంలో లేడు, 3వ భావంలో లేడు, 4వ భావంలో లేడు, 5వ భావంలో లేడు, 6వ భావంలో లేడు, 7వ భావంలో లేడు, 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11 లేడు, 12 లేడు, వీటిలో లేరు అనమాట. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు? మనకి మూను 1వ భావంలో ఉన్నారు, 5వ భావంలో ఉన్నారు, అంటే 1వ భావంలో స్టార్ లార్డ్ గా ఉన్నారు, 5వ భావంలో స్టార్ లార్డ్ గా ఉన్నారు, 9వ భావంలో స్టార్ లార్డ్ గా ఉన్నారు, 11వ భావంలో సైన్ లార్డ్ గా ఉన్నారు అనమాట. ఇప్పుడు ఇది ఈ మూన్ కి ఈ సిగ్నిఫికేషన్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్ లెవెల్లో అట్ ద స్టార్ లెవెల్ వీ హ్యావ్ టు చెక్ ద రెసిడెంట్ పొజిషన్ ఆల్సో. అంటే రెసిడెంట్ పొజిషన్ అంటే ఈ మూన్ అనేది ఎక్కడ ఉన్నది
అంటే రాశి చక్రం కాదు భావ చక్రంలో ఎక్కడ ఉన్నది అనేది తీసుకోవాలి. అందుకని ది రెసిడెంట్ ఆఫ్ ద ప్లానెట్ విల్ బి సీన్ ఇన్ భావ చార్ట్ ఓన్లీ, నాట్ ఇన్ రాశి చార్ట్. ఇన్ దిస్ చార్ట్, ఇదిగోండి ఇప్పుడు మీకు చార్ట్ కనబడుతుంది, ఇది కన్యా లగ్నం అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ లగ్నం 13 డిగ్రీలు, ఇక్కడ 5వ భావం 12 డిగ్రీలు అనమాట. ఈ 12 డిగ్రీలు తర్వాత మూన్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఖచ్చితంగా 5వ భావంలో ఉన్నాడు అనమాట. ఈ 5వ భావంలో ఉన్నాడు అంటే 5వ భావంలో ఉన్నాడు కాబట్టి మనము అక్కడ మూన్కు రాసేటప్పుడు ఇక్కడ 1, 5, 9, 11 వచ్చింది, అక్కడ రెసిడెంట్ అనమాట. అంటే ఇక్కడంటే 5వ భావం ఆల్రెడీ వచ్చున్నది, ఈయన 5వ భావంలో ఉన్నాడు అనమాట. అక్కడ మనం ఆర్ అని చెప్పి హైఫన్ అని పెట్టి దాని పక్కనే ఎక్కడైతే ఇక్కడ పంచమ భావంలో ఉన్నారు కాబట్టి 5వ భావంలో ఉన్నారు కాబట్టి 5వ భావం అని చెప్పి రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ అనమాట, అంటే ఇప్పుడు ఏమిస్తుంది, ఇట్ మీన్స్ మూన్ అంటే మూన్ త్రూ మూన్ విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ దీస్ హౌసెస్. ఏమిటి 1, 5, 9, 11 అంటే ఈ చంద్రుడు అన్నవాడు తన నక్షత్రాధిపతి ద్వారా, అంటే తన నక్షత్రాధిపతి చంద్రుడైన ద్వారా 1, 5, 9, 11 భావాల యొక్క రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఇస్తాడు. దాని తర్వాత ఇప్పుడు సబ్ లెవెల్లో ఏమిస్తున్నారు అంటే ఇక్కడ మూన్ అన్నవాడు మెర్కురీ సబ్బులో ఉన్నారనమాట. ఈ మెర్కురీని కూడా ఏమేమి సిగ్నిఫికేషన్స్ ఇస్తాయన్నది ఇక్కడ మళ్ళీ సేమ్ అనమాట. మనం 1 నుంచి 12 భావాల రాశి లార్డ్ని, దాంతో స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అంటే రాష్ట్రాధిపతి, నక్షత్రాధిపతి, ఉపనక్షత్రాధిపతి, ఉప నక్షత్రాధిపతిలో ఎక్కడెక్కడ ఉన్నారో మనం చూడాలన్నమాట. ఫస్ట్ రాశి లార్డు చూద్దాం. రాశి లార్డ్ అంటే రాశి లార్డ్ ఫస్ట్ భావానికి వచ్చారు, 1 అని వేసుకోవడం, మెర్కురీ అని రాసుకొని 1 అని రాసుకోవడం. తర్వాత ఎక్కడున్నారు, 2లో లేరు, 3లో లేరు, 4లో లేదు, 5లో లేదు. ఇక్కడ మళ్ళీ మనకి 10వ భావంలో ఆయన సౌండ్ పోయింది సార్. పోయిద్దా మేడం? బానే ఉంది సార్, బానే ఉంది సార్. సార్ ఇప్పుడు పోయింది సార్. హలో హలో వస్తుందండి. హలో ఇప్పుడు వినపడుతుందండి. ఓకే మేడం. ఇక్కడ వచ్చేసి మనం అంటే మూన్ యొక్క సబ్ లార్డ్ తీసుకుంటాం. సబ్ లార్డ్ ఎవరు, మెర్కురీ అయ్యారనమాట. ఈ మెర్కురీ ఈ 12 కస్పల్ పొజిషన్స్ లో, ఈ కస్పల్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నారు అంటే కస్పల్ పొజిషన్స్ అంటే నాట్ ఓన్లీ రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ లో ఎక్కడెక్కడ ఉన్నారు. ఇక్కడ లగ్నాధిపతి సైన్ లార్డ్ అనమాట. సైన్ లార్డ్ ఓకే మేడం. ఓకే మేడం. ఇప్పుడు మూన్ యొక్క సబ్ లార్డ్ మెర్కురీ మేడం. ఈ మెర్కురీ ఏ ఫలితాలు ఇస్తారంటే మనం ఈ రాశి చక్రంలో అంటే 12 కస్పల్ పొజిషన్స్ అనమాట, 12 కస్పల్ పొజిషన్స్. అవి ఏమేమి తీసుకోవాలంటే సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు వరకు ఈ 4లో ఈ 12 భావాల్లో ఎక్కడైతే బుధుడు వచ్చాడో అవన్నీ మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం రాశి లార్డు చూస్తున్నాం అంటే సైన్ లార్డ్ అనమాట. సైన్ లార్డ్గా ఎక్కడెక్కడ వచ్చాడు, కస్ప్ 1 మెర్కురీ 1వ భావానికి వచ్చారనమాట సైన్ లార్డ్గా. అక్కడ నోట్ చేసుకుంటాం, 1 అని వేసుకుంటాం. 2వ భావానికి లేడు, 3వ భావానికి లేడు, 4కు లేడు, 5కు లేరు, 6కు లేరు, 7కు లేరు, 8కి లేరు, 9కి లేరు, 10కి ఉన్నారు అనమాట. 10వ భావానికి నోట్ చేసుకుంటాం, 11కు లేరు, 12కు లేరు. తర్వాత నక్షత్రాధిపతిగా ఎక్కడున్నారు, స్టార్ లార్డ్గా అనమాట. మొదటి దాంట్లో చంద్రుడు ఉన్నాడు, 2వ దాంట్లో రాహు ఉన్నాడు, 3వ దాంట్లో శని భగవానుడు ఉన్నాడు, 4 కేతువు, 5 చంద్రుడు, 6 రాహువు, 7 శని భగవానుడు, 8 కేతువు, దాని తర్వాత 9 చంద్రుడు, 10 రాహువు, 11 శని భగవానుడు, 12 శుక్రుడు అనమాట. అంటే ఇక్కడ స్టార్ లార్డ్ గా బుధుడు రాలేదనమాట. నెక్స్ట్ సబ్ లార్డ్ గా ఏ భావాలకి ఏ కస్పల్ పొజిషన్స్ లో ఉన్నాడో చూద్దాం మనం. సబ్ లార్డ్ గా మొదటిది వచ్చేసి రాహు అయింది, 2 అంటే 2వ భావానికి వచ్చాడు అన్నమాట. మనం నోట్ చేసుకోవాలి 2 అనేది. 3వ భావానికి లేడు, మళ్ళీ చూడండి 4వ భావానికి ఉన్నాడు, నోట్ చేసుకుంటాం. 5వ భావానికి రాహు వచ్చాడు, తర్వాత మళ్ళీ 6వ భావానికి ఉన్నాడు, నోట్ చేసుకుంటాం. 7వ భావానికి రాహు లేదు, 8వ భావం ఉంది,
9 లేదు, మళ్ళీ 10 ఉన్నది అనమాట. నోట్ చేసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ సబ్ లాట్ దగ్గర ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ ఏంటి, శుక్రుడు ఉన్నాడు, రెండో భావానికి రవి ఉన్నాడు, మూడో భావానికి సబ్ లార్డ్ జూపిటరు, 4కు జూపిటరు, మళ్ళీ 5కు మెర్క్యూరీ వచ్చాడు. ఈ 5 కూడా నోట్ చేసుకుంటాం. దాని తర్వాత 6వ భావానికి మళ్ళీ కుజుడు అయ్యాడు, 7వ భావానికి గురుడు, దాని తర్వాత 8వ భావానికి శని భగవానుడు, 9 శుక్రుడు, 10 శుక్రుడు, 11 రాహువు, దాని తర్వాత 12 శుక్రుడు అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఏ భావాలకు వచ్చినాయంటే 1, 2, 4, 5, 6, 8, 10. ఇక్కడ ఏంటి 1, 10 అని సైన్ లార్డ్స్ వచ్చినాయి. దాని తర్వాత 2, 4, 6, 8 సబ్ లార్డ్ ద్వారా వచ్చినాయి. 5 అనేది సబ్ లార్డ్ ద్వారా మనకు వచ్చింది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఎట్ దిస్ సబ్ లెవెల్ ద resident position of a planet only written here if the planet is having positional status. అంటే ఇక్కడ రెసిడెంట్ అన్నమాట. ఇక్కడ మెర్క్యూరీ మనము ఎక్కడ ఉన్నాడు అంటే మొదటి దానికి పొజిషనల్ స్టేటస్ అంటే ఇక్కడ స్టార్ లెవెల్లో మూన్ స్టార్ లో ఉందన్నమాట. అంటే స్టార్ లెవెల్లో సిగ్నిఫికేషన్ రాసుకునేటప్పుడు మనము ఆ గ్రహానికి పొజిషనల్ స్టేటస్ ఉన్నా లేకపోయినా అది ఎక్కడ ఉన్నది, ఏ భావంలో ఉన్నది, భావ చార్ట్ లో ఏ భావంలో ఉన్నది అన్నది మనం రాసుకోవాలి. ఇక్కడ సబ్ లార్డ్కి వచ్చేటప్పుడు మనము ఆ గ్రహం ఏ భావంలో ఉన్నది ఎప్పుడు రాసుకుంటామంటే ఆ గ్రహం పొజిషనల్ స్టేటస్ లో ఉన్నప్పుడు మాత్రమే రాసుకుంటాం. అంటే పొజిషనల్ స్టేటస్ అంటే సెకండ్ క్లాస్ లో చెప్తాం, ప్రస్తుతానికి పొజిషనల్ స్టేటస్ లో ఉంటేనే రాసుకుంటాము అని మనం అనుకుందాం అనమాట. ఇక్కడ ఏంది, ఇక్కడ బుధుడు అనేవాడు ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఈ ప్లానటరీ పొజిషన్ లో మీకు అంటే ఇక్కడ పొజిషనల్ స్టేటస్ అని అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఒక ఉందన్నమాట. అంటే పొజిషనల్ స్టేటస్ అదే ఇచ్చేస్తుంది, వై అని ఉందన్నమాట, పొజిషనల్ స్టేటస్ లో ఉందన్నమాట. అంటే ఇక్కడ 5వ భావంలో ఉన్నాడు అనమాట ఆయన, 5వ భావంలో ఉన్నాడు అని. ఇక్కడ లగ్నాత్ మనం తీసుకుంటే ఇప్పుడు 12 డిగ్రీలు 5వ భావము, మెర్క్యూరీ 21 డిగ్రీలో ఉన్నాడు అనమాట. అంటే 5వ భావంలో ఉన్నాడు. అంటే ఈ గ్రహానికి పొజిషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మెర్క్యూరీకి అంటే అక్కడ రెసిడెంట్ R5 అని చెప్పి రాసుకుంటాం అనమాట. అంటే R అంటే రెసిడెంట్ అని అనమాట. అంటే ఇప్పుడు మనకేంటంటే మనం మొదట్లో ఉన్నాం, నేర్చుకుంటున్నాం కాబట్టి R5 అని చెప్పి రాసుకుంటాం. అంటే ఒక 4-5 రోజులు అంటే 4-5 క్లాసులు అయిపోయాక ఆ రెసిడెంట్ R అనేది రాయక్కర్లనమాట, మనం దాంట్లోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట 5 అన్నది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి ఏంటంటే సబ్ లార్డ్ లో 5వ భావం వచ్చింది, అందుకని ఇక్కడ కూడా 5వ భావం వచ్చింది, మనం నోట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ సబ్ లెవెల్లో మాత్రం ఇక్కడ ఆయన పొజిషనల్ స్టేటస్ లేదనుకోండి, అప్పుడు ఈ ఆక్యుపెంట్ అనేది రాసుకో అనమాట, ఈ రెసిడెంట్ పొజిషన్ అనేది రాసుకో అనమాట. ఓన్లీ ఈ కస్పల్ సిగ్నిఫికేషన్స్ అనమాట. అంటే వీటిని సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు వీటిని అనమాట. ఈ 4 ప్లస్ ఈ 1 నుంచి 12 దాకా ఉండేవి ఈ వీటిని కస్పల్ పొజిషన్స్, కస్పల్ సిగ్నిఫికేషన్స్ అనమాట. వీటిల్లో ఎక్కడైతే సబ్ లార్డ్ అనేవాడు బుధుడు వచ్చాడో అవే రాసుకుంటూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ మనం ఏంటి చదవాల్సింది అంటే మూన్ యొక్క సబ్ లార్డ్. ఇక్కడ ఏంటంటే సబ్ లార్డు బుధుడే, సబ్ లార్డు మనకి బుధుడే అయ్యాడు అనమాట. అంటే సేమ్ కస్పల్ సిగ్నిఫికేషన్స్ వస్తాయి అనమాట, అవే రాసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎట్లా చదువుతాము దీన్ని అంటే మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్, ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ, ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. అంటే ఇక్కడ మూన్ ఈజ్ అపియరింగ్ ఇన్ దీస్ కస్పల్ పొజిషన్స్ మీన్స్ ది హౌసెస్ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్ అనమాట. ఇక్కడ ఏంది అంటే తెలుగులో చెప్తున్నా, ఇప్పుడు మూన్ అనేవాడు అంటే ఈ కస్పల్ పొజిషన్స్ లో ఆయనకి ఏవైతే కస్పల్ పొజిషన్స్ వచ్చినాయో అవి ఆ హౌసెస్ లో ఆయన ఆ హౌసెస్ యొక్క ఫలితాలు, ఆ భావ ఫలితాలు అనమాట. అంటే ఇక్కడ చంద్రుడు 1, 5, 9, 11 భావాలకు కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ చంద్రుడు ఆ భావ ఫలితాలు ఇస్తాడు అనమాట, ఇస్తాడు. నెక్స్ట్ అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ అనమాట. ఇప్పుడు ఏంది మూన్ అనేవాడు, మూన్ బికమ్స్ అంటే సిగ్నిఫికేటర్ ఆఫ్ 1, 5, 9, 11 అట్ స్టార్ లెవెల్ అనమాట. అంటే చంద్రుడు సిగ్నిఫికేటర్ అంటే ఈ భావాలకు కారకుడు అనమాట. అంటే 1, 5, 9, 11 భావాలు ఇచ్చే దాంట్లో అంటే నక్షత్ర అంటే మూను తన నక్షత్రాధిపతి నక్షత్రాధిపతి ఈ భావాల ద్వారా కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఈ భావ ఫలితాలు ఇవ్వడంలో చంద్రుడు బ్రహ్మాండంగా ఇస్తాడు అనమాట ఈ భావ ఫలితాలు. అందుకని నేను చెప్పాను ఎవ్రీ ప్లానెట్ ఆఫర్ ది స్టార్ లార్డ్ రిజల్ట్ అనమాట. సిగ్నిఫికేటర్ అంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికేటర్
ఇక్కడ సిగ్నిఫికేటర్ అన్న పదం యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ సిగ్నిఫికేటర్? వెన్ ఏ ప్లానెట్ బికమ్స్ టు ఆఫర్ రిజల్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ హౌసెస్ వి టెల్ ఇట్ యాజ్ సిగ్నిఫికేటర్. అంటే ఇప్పుడు సిగ్నిఫికేటర్ అని నౌ మూన్ బికమ్స్ సిగ్నిఫికేటర్. ఇక్కడ 1, 5, 9, 11 ఈ 1, 5, 9, 11 ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు ఈ కస్పల్ పొజిషన్స్ 1 నుంచి 12 దాకా సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ ఈ 4 ద్వారా ఈ 12 కస్పల్ పొజిషన్స్ లో ఎక్కడైతే ఉన్నదో ఈ చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి ఆ సిగ్నిఫికేషన్స్ అన్నమాట. అంటే ఇవి నక్షత్రం లెవెల్లో ఇవి వచ్చినాయి కాబట్టి ఇవి వీటిని ఈ భావాన్ని 1, 5, 9, 11 భావాల్ని సిగ్నిఫికేటర్ అంటాం అనమాట. అదనమాట చెప్పింది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మూన్ విల్ ఆఫర్ ది రిజల్ట్స్ త్రూ మూన్ అనమాట. అంటే ఇక్కడ మూన్ చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి అనమాట. చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి ఒకవేళ కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కుజుడు యొక్క రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్తూ ఉన్నా అనమాట. ఇక్కడ వాట్ ఈస్ ద డెఫినేషన్? దిస్ ఈస్ ద సిగ్నిఫికేటర్ ఎట్ స్టార్ లెవెల్ అనమాట. ఇది స్టార్ లెవెల్ నక్షత్ర అధిపతి సిగ్నిఫికేషన్స్ అనమాట. అంటే గ్రహం తానున్న నక్షత్రాధిపతి రిజల్ట్ ఇస్తుంది, ఎందుకంటే ఇది నక్షత్రం కాబట్టి అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇంతక సబ్ లెవెల్లో మనం చూసాం సబ్ లార్డ్ మెర్క్యూరీ అనమాట. సబ్ లార్డ్ మెర్క్యూరీ, ఇందాక మెర్క్యూరీ కస్పల్ పొజిషన్స్ ఏంటి అంటే 1, 10 సైన్ లార్డ్ ద్వారా ఇచ్చారు. అంటే 2, 4, 6, 8 అంటే సబ్ లార్డ్ ద్వారా ఇచ్చారు. అంటే 5 సబ్ లార్డ్ ద్వారా. దాని తర్వాత ఈ గ్రహం పొజిషనల్ స్టేటస్ లో ఉంది కాబట్టి మనం ఆకుపెంటిని కూడా తీసుకున్నాం. అంటే ఆకుపెంటిని 5వ భావంలో ఉన్నాడు కాబట్టి మనం 5వ భావం రాసుకుందాం అనమాట. ఈ లెవెల్లో దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ ద సిగ్నిఫికేటర్. అంటే మూన్ ఈజ్ ది సిగ్నిఫికేటర్ అట్ సబ్ లెవెల్ అనమాట. బికాస్ దిస్ ఈస్ ద సబ్ లార్డ్ అనమాట. సబ్ లార్డ్ కాబట్టి సబ్ లెవెల్లో అనమాట. సేమ్ అనమాట. ఇప్పుడు సిగ్నిఫికేషన్స్ మనకి సబ్ లెవెల్లో కూడా అంటే సబ్ లెవెల్లో కూడా మళ్ళీ మెర్క్యూరీనే వచ్చారు కాబట్టి సేమ్ సిగ్నిఫికేషన్స్ ఉంటాయి అనమాట. సేమ్ సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. అందువలన ఇదేంటంటే మనం ఇప్పుడు అంతా చేసిన దాంట్లో మనం ఏం డిస్కస్ చేసామంటే వాట్ ఈస్ ద difference between cuspal interlink theory is different from traditional astrology and KP astrology అనమాట. ఇక్కడ ఏంది మనం నేర్చుకున్నది ఇక్కడ చదువుతున్నది అంటే ఎవ్రీ ప్లానెట్ ఆఫర్స్ ఇట్స్ స్టార్ లార్డ్ రిజల్ట్, స్టెల్లార్ స్టేటస్ అండ్ హౌ లింకేజెస్ has formed. We have just made here these linkages by using దిస్ టైమ్ చార్ట్ అనమాట. అంటే ఇది టైం చార్ట్ అనమాట. ఎందుకంటే 8-15 కేసాం కాబట్టి ఇది ఈ రోజు టైం చార్ట్ అనమాట. ఈ టైం చార్ట్ ద్వారా మనం ఏంది స్టెల్లార్ స్టేటస్ వాటి యొక్క లింకేజెస్ ఎట్లా ఉంటాయి అంటే కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో చార్టుని దాని తర్వాత గ్రహాన్ని ఎలా చదవాలి, గ్రహం అంటే సిగ్నిఫికేషన్స్ అంటే ఈ రాశి లార్డు, సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు ద్వారా 12 భావాలకు సిగ్నిఫికేషన్స్ అవి ఎలా సిగ్నిఫికేటర్ అవుతాయి అన్నవి ఇప్పుడు దాకా మనం తెలుసుకుందాం అనమాట. ఈ క్లాసు ఇంతవరకు అనమాట. రేపు నెక్స్ట్ క్లాస్ లో మనము తెలుసుకుంటాం అనమాట. ఏంటి పొజిషనల్ స్టేటస్ అంటే ఏంటి, మళ్ళీ స్టెల్లార్ స్టేటస్ అంటే ఏంటి. ఇప్పుడు దాకా చెప్పాను, వీటిల్లో ఏం అర్థం కాలేదు ఏదైతే నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తాను అనమాట. It is very clear, sir. It is very clear. Sir? గుప్తా గారు చాలా బాగా చెప్పారు సార్. మీరు చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. Awesome. Thanks a lot. సార్ ఇవి ఒక్కసారి మూన్ ది స్టార్ సబ్బు అవన్నీ ఒకసారి ఎట్లా అదే ఒక్కటి ఎట్లా రాయాలో అర్థం కాలేదు సార్. మళ్ళీ చెప్తా మేడం, చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు చార్ట్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఇదిగోండి చూడండి మేడం, మీరు ఏరో మార్క్ నేను పెట్టిన ఇదిగోండి మూన్ అనమాట. మూన్ ఎవరి స్టార్ లో ఉన్నారు ఫస్ట్ చిన్న పేపర్ మీద మీరు నోట్ చేసుకోండి మేడం, స్లోగా చెప్తాను. మూన్ అంటే ఈ రోజు కాబట్టి మనం ఇది 8:15 వేసాం కాబట్టి మూన్ స్టార్ లో ఉన్నాడు మేడం. మెర్క్యూరీ సబ్ లో ఉన్నాడు. మెర్క్యూరీ సబ్ లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మూన్ అంటే స్టార్ లార్డ్ లెవెల్లో మనం ఈ సిగ్నిఫికెన్స్ ఏమేమి సిగ్నిఫికెన్స్ ఇస్తుంది, ఈ మూన్ అయ్యాడు అనమాట. ఇక్కడ స్టార్ అన్నమాట. ఈ మూను ఇక్కడ రాస్యాధిపతి అంటే రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అనమాట. ఇవేంటి 12 కస్పల్ పొజిషన్స్ లో రాశి లార్డ్ గా ఎక్కడెక్కడ వచ్చాడు ఈ చంద్రుడు మూన్ చూడండి. ఫస్ట్ దాంట్లో లేడు, సెకండ్ దాంట్లో లేడు, థర్డ్ దాంట్లో మార్స్ ఉన్నాడు, ఫోర్త్ దాంట్లో జూపిటర్ ఉన్నాడు, దాని తర్వాత 5th దాంట్లో శని భగవానుడు, 6th శని భగవానుడు, దాని తర్వాత 7th జూపిటరు, దాని తర్వాత 8th మార్స్, 9th వీనస్, 10th మెర్క్యూరీ,
11th ఇక్కడ ఒక చోటే ఉన్నది. ఆ, అంటే వెంటనే కింద మూన్ పక్కన 11th సిగ్నిఫికెన్స్ వచ్చిందని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ స్టార్ లెవెల్లో అనమాట, కస్పల్ పొజిషన్స్ అనమాట. మళ్ళీ ఫస్ట్ కస్పల్ పొజిషన్ లో ఉన్నాడు స్టార్ లెవెల్ అనమాట. ఆ. సెకండ్ లో లేడు, థర్డ్ లో లేడు, ఫోర్త్ లో లేడు, మళ్ళీ ఫిఫ్త్ లో ఫిఫ్త్ లో ఉన్నాడు. మళ్ళీ 6th లో లేడు, 7th లో లేడు, 8th లో లేడు, ఇక్కడ 9th లో ఉన్నాడు, 10th లో లేడు, 11th లో లేడు, 12th లో లేడు. ఇక్కడ ఏంది, ఇక్కడ 159 లో ఉన్నాడు అనమాట. మనం రాసుకుంటాం ఈ 159 రాసుకుంటాం. సబ్ లార్డ్ లో కూడా ఫస్ట్ సబ్ లార్డ్ కస్పల్ పొజిషన్ ఫస్ట్ లో లేడు, సెకండ్ లో బుధుడు ఉన్నాడు, థర్డ్ లో లేడు, చంద్రుడు లేడు, 4th లో చంద్రుడు లేడు, 5th లో చంద్రుడు లేడు, 6th లో చంద్రుడు లేడు, 7th లో చంద్రుడు లేడు, 8th లో లేడు, 9th లో లేడు, 10th లో లేడు, 11th లో లేడు, 12th లో లేడు. మరి నెక్స్ట్ సబ్ లార్డ్ సిగ్నిఫికేషన్. సబ్ లార్డ్ లెవెల్లో ఉన్నారా, ఈయన ఫస్ట్ లో లేడు, సెకండ్ లో లేడు, థర్డ్ లో లేడు, 4th లో లేడు, 5th లో లేడు, దేంట్లో లేడు. 12 లో లేడు అనమాట. ఇప్పుడు మూడు సిగ్నిఫికెన్స్ మనం 1, 5, 9 9. ఇక్కడ మనం స్టార్ లెవెల్లో చూసుకునేటప్పుడు ఈ సిగ్నిఫికెన్స్ తో పాటుగా ఈ మూన్ అన్నవాడు, అంటే మూన్ స్టార్ లార్డ్ మూన్ కదా, ఈ స్టార్ లార్డ్ అన్న ప్లానెట్ ఎక్కడ ఉన్నది అంటే రెసిడెంట్ అంటే రెసిడెంట్ ఆర్ ఆక్యుపెంట్ అనమాట. ఎక్కడ ఉన్నది అన్నది చూసుకోవాలి మేడం. ఇక్కడ ఏంది, ఇక్కడ లగ్నాత్ అనమాట. ఇప్పుడు 5th భావం 12, 58, 50 అనమాట. తర్వాత 5th భావంలో ఉన్నాడు అనమాట. 5th భావంలో ఉన్నాడు అంటే భావచక్రంలో చూసుకోవాలి, రాశి చక్రం కాదు, భావచక్రంలో చూసుకోవాలి. అంటే ఈ సాఫ్ట్వేర్ లో మనకి ఒక అడ్వాంటేజ్ అంటే ఇక్కడే ఇస్తాడు, ఇదిగోండి ఎక్కడ రెసిడెంట్ అయి ఉన్నారు, ఇదిగోండి ఇక్కడ 5వ భావం ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి 5వ భావం వచ్చింది, ఒక్కోసారి ఇక్కడ రాకపోవచ్చు అనమాట. ఇక్కడ 5వ భావం వచ్చింది, అందుకని మనం అక్కడ ఏం చేస్తాం, 6 అంటే కొన్ని రోజులు అలవాటు అయిన దాకా అక్కడ మూన్ కి 15911 సిగ్నిఫికెన్స్ వచ్చింది. పక్కన 6 అని పెట్టి, 6 అంటే రెసిడెంట్ అనమాట, పక్కన 5 అని నోట్ చేసుకుంటాం అనమాట. ఇది అనమాట. ఇది ఇక్కడ స్టార్ లెవెల్లో మనకు పొజిషనల్ స్టేటస్ ఉన్నా లేకపోయినా మనం రాసుకుంటాం మేడం. నెక్స్ట్ సబ్ లెవెల్ కి వచ్చేటప్పుడు ఇక్కడ మూన్ సబ్ లార్డ్ ఎవరు, మెర్క్యూరీ అయ్యాడు అనమాట. సేమ్ అనమాట. ఇప్పుడు మనం సైన్ లార్డ్ లో ఎక్కడెక్కడ ఉన్నది మెర్క్యూరీ అనమాట. ఇక్కడ 1 రాశి, నెక్స్ట్ ఇక్కడ 10th లో ఉన్నాడు. అంటే రాశి లార్డ్ మనకి ఈజీ అనమాట, అంటే భావచక్రం కదా, ఇక్కడ చూసి కనిపిస్తూ ఉంటుంది. 1 లో ఉంది, 9 లో, 10 లో, ఇక్కడ 1 లో ఉంది, 10 లో ఉంది అనమాట. ఇక్కడ స్టార్ లెవెల్లో ఫస్ట్ లో లేడు, ఫస్ట్ కస్పల్ లేడు, సెకండ్ లేడు, థర్డ్ లేడు, 4th లేడు, 5th లేడు, 6th లేడు, 7th, 8th ఇక్కడ ఎక్కడ లేడు, లెవెల్లో లేడు. ఇక్కడ సబ్ లెవెల్లో చూడండి మేడం, సబ్ లెవెల్లో ఫస్ట్ భావం ఫస్ట్ కస్పల్ లో లేడు, సెకండ్ లో, 4th లో 4, 5th లేడు, 6th లో, తర్వాత 8 లో ఉన్నారు, తర్వాత 10 ఇవి నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సబ్ లార్డ్ అనమాట. ఫస్ట్ లో లేడు, సెకండ్ లో లేడు, థర్డ్ లో లేడు, 4th లో లేడు, 5th లో ఉన్నాడు మేడం. చూడండి సబ్ లెవెల్, అది నోట్ చేసుకుంటాం. ఇంకా ఏ భావంలోనూ మనకి అపియర్ కాలేదన్నమాట. దాని తర్వాత ఇక్కడ కేర్ఫుల్ గా పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, సబ్ లార్డ్ లో గానీ సబ్ లార్డ్ లో గానీ అనమాట, ఆ గ్రహం పొజిషనల్ స్టేటస్ లో ఉంటే మాత్రమే మనం రాసుకుంటాం. అంటే ఈ పొజిషనల్ స్టేటస్ గురించి ఇవ్వడొద్దు, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం అనమాట. ప్రస్తుతానికి మీరు పొజిషనల్ స్టేటస్ లో ఉంటేనే రాసుకోవాలి అన్నది గుర్తు పెట్టుకోండి అనమాట. ఇక్కడ ఏంది, మనకి మెర్క్యూరీ అన్నవాడు ఈ చార్ట్ లో పొజిషనల్ స్టేటస్ లో ఉంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇదిగోండి ఇక్కడ పిఎస్ అని ఉందన్నమాట. అంటే ఇదే గుర్తు పెట్టుకోండి, ఈ చార్ట్ లో మళ్ళీ చెప్తారు అనమాట. ఇక్కడ వై అని ఉందన్నమాట, అందుకని పొజిషనల్ స్టేటస్ లో ఉంది కాబట్టి ఈ 5వ భావాన్ని కూడా మనం రెసిడెంట్ 5th భావ అని చెప్పి ఇంత స్టార్ క్లాస్ అట్టే రాసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కనుక పొజిషనల్ స్టేటస్ అని రాకపోతే ఇక్కడ ఆక్యుపెంట్ రాసుకో మేడం. ఇక్కడ ఎక్కడ ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని రాయమన్నమాట. ఈ మిగతా భావాలువే ఇస్తారనమాట. ఇక్కడ సబ్ లార్డ్ గా కూడా మెర్క్యూరీనే అయ్యాడు అనమాట, లక్కీగా అనమాట. సేమ్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా చెబుతాము అంటే, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ మేడం, ఇది సబ్ ఆఫ్ మెర్క్యూరీ, సబ్ ఆఫ్ మెర్క్యూరీ అనమాట. ఇక్కడ మూన్ ఈజ్ అపియరింగ్ 159 కస్పల్ పొజిషన్. అంటే ఈ 15911 కస్పల్ పొజిషన్స్ ఏంటి అంటే ఆ హౌసెస్ యొక్క రిజల్ట్ ఇవ్వడానికి చంద్రుడు, అంటే చంద్రుడి యొక్క నక్షత్రనాథుడు ఇస్తాడు డెఫినెట్ గా అన్నది గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. అంటే 15911 భావాల యొక్క రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అంటే వాట్ ఈస్ ద, అంటే ఇది స్టార్ లార్డ్ యొక్క ఫంక్షన్, ఈ 15911 ఇవ్వడం అన్నమాది అనే దాన్ని కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ లో స్టార్ లార్డ్ లెవెల్లో దాన్ని ఇన్వాల్వ్మెంట్, అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ 15911 కస్ప్స్ అనమాట. కస్ప్స్ అంటాం, అట్లా చదువుతాం.
అంటే 1, 5, 9, 11, 10 వస్తాయి అనమాట. దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఈ కస్పల్ ఇంటర్లింక్ థియరీ లాంగ్వేజ్ లో మూన్ ఈస్ ది సిగ్నిఫికేటర్ ఆఫ్ 1, 5, 9, 11 ఎట్ స్టార్ లెవెల్. అంటే మూన్ అనేవాడికి స్టార్ లెవెల్ లోనేగా 1, 5, 9, 11 వచ్చింది. అవును. అందుకని అదనమాట మూన్ అంటే ఆయన సిగ్నిఫికేటర్. ఏ భావాలకు? 1, 5, 9, 11 అనమాట. అసలు సిగ్నిఫికేటర్ అంటే ఏంటి? సిగ్నిఫికేటర్ అంటే when a planet becomes offer the results of a particular house, we tell it as significator. అంటే సిగ్నిఫికేటర్ అన్నవాడు ఆ గ్రహం ఏ భావ ఫలితాలు ఇస్తుందో ఒక పర్టికులర్ హౌసెస్ కు సంబంధించి ఆ దాన్ని సిగ్నిఫికేటర్ అంటారు అనమాట. ఇక్కడ 1, 1వ భావానికి, 5వ భావానికి, 9వ భావానికి, 11వ భావానికి ఆయన ఇస్తున్నాడు కాబట్టి అంటే మూన్ ఈస్ ది సిగ్నిఫికేటర్ ఆఫ్ 1, 5, 9, 11 అట్ స్టార్ లెవెల్ అన్నమాట. ఇక్కడ ఏంటి, అక్కడ ఎట్లా చెప్పాలి మనం? మూన్ విల్ ఆఫర్ రిజల్ట్స్ త్రూ మూన్. అంటే ఇక్కడ త్రూ మూన్ అంటే ఇక్కడ స్టార్ లార్డ్ మూన్ అయ్యాడు అనమాట. మూన్ స్టార్ లార్డ్ మూన్ అయ్యాడు. అదే ఏ రాహు అనుకోండి, ఇక్కడ ఏమైనా రాస్తాం, మూన్ విల్ ఆఫర్ రిజల్ట్స్ త్రూ రాహు ఆర్ త్రూ మార్స్ అని చెప్పి రాస్తాం అనమాట ఆఫ్ దీస్ హౌసెస్ అనమాట. ఇక్కడ ఏంటి, వాట్ ఇస్ ద డెఫినేషన్? దిస్ ఈస్ ద సిగ్నిఫికేషన్ అట్ స్టార్ లెవెల్ అనమాట. ఎందుకని స్టార్ లెవెల్ అడిగాం? బికాస్ ఇట్ ఈస్ ద స్టార్ అనమాట. అంటే మూన్ స్టార్ లో ఉన్నారు కాబట్టి మనం స్టార్ లెవెల్ సిగ్నిఫికెన్స్ కాబట్టి అది స్టార్ అని చెప్పాం అనమాట. అట్లనే సబ్బుకి ఏంది, ఇది దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఎట్ సబ్ లెవెల్ అని చెప్పి రాస్తాం. 1, 2, 4, 6, 8, 10, 5 అనేది అనమాట. ఎందుకంటే అది సబ్ కాబట్టి అనమాట. సబ్ అయితే సబ్ అంటే ఇక్కడ సబ్ లార్డు మనకి మెర్కురీ అని అయ్యారు అనమాట. అందుకని అదనమాట. ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాకా మనం చదువుకున్న లెసన్ ఏంటంటే ఈ కస్పల్ ఇంటర్లింక్ సిస్టమ్ అంటే డిఫరెంట్, అంటే వేదిక్ అస్ట్రాలజీకి, కేపీ సిస్టమ్ కి, సబ్లార్డ్ థియరీకి ఇది ఏమిటి డిఫరెన్సెస్ తెలుసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి స్ట్రాంగ్ ఏంటంటే ఎవ్రీ ప్లానెట్ ఆఫర్స్ ఇట్స్ స్టార్ లార్డ్ రిజల్ట్. అంటే గ్రహము తన నక్షత్రాధిపతి రిజల్ట్ తప్పనిసరిగా ఇస్తుంది అని చెప్పి. దాని తర్వాత ఇక్కడ స్టెల్లార్ స్టేటస్ ద్వారా హౌ ద లింకేజెస్ విల్ బి ఫార్మ్డ్ అండ్ వీ హ్యావ్ జస్ట్ మేడ్. ఇక్కడ ఈ లింకేజెస్ ఎట్లా కనెక్ట్ చేశాము అన్నది ఇవాళ మనం ఈ టైం చార్ట్ ద్వారా మనం తెలుసుకుందాం అనమాట. అంటే మనకు 8:15 సుమారుగా ప్రారంభం అవుతుంది అనుకున్నాము. అందుకనమాట దానికి ఈ సంబంధించిన టైం చార్ట్ వేసాం. ఈ టైం చార్ట్ లో ఇవి చదవడానికి అనమాట. ఇప్పుడు మీరే చదవండి. ఇప్పుడు మూన్ అంటే మనం చదివాం అనమాట. ఇక్కడ సన్ చదవాల్సి వస్తుంది. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్, ఇన్ ది సబ్ ఆఫ్ మూన్ అనమాట. అంటే వీటికి కూడా మనము ఇట్లనే వరుసగా చేసుకుంటాం అనమాట. అట్లా ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు మనము కేపీలో అయితే కనుక సబ్ లార్డ్ స్ట్రాంగ్ అంటాం కదా, సబ్ లార్డ్ స్పీక్స్ అని అంటారు వాళ్ళు. ఇప్పుడు మరి ఇక్కడ సబ్ లార్డ్ అని తీసుకుంటున్నాం మనం. అవును. అంటే రేపు ఇంకొకటి వచ్చి ఇంకొక సబ్ లార్డ్ అన్నాడు. అలా ఎన్ని సబ్కి వెళ్తాం మనం? అంటే మనం అంటే ఇక్కడ ఎన్ని సబ్కి వెళ్తాం అంటే ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్తున్నాం. ఇక్కడ సబ్ లార్డ్ లెవెల్ తర్వాత సూక్ష్మ లెవెల్ వస్తుంది మనకి. ఎందుకంటే మనం దశాభుక్తి అంతర ఇది ప్రాణ లెవెల్ అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని లెవెల్స్ కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ సబ్ లార్డ్ లెవెల్ అనేది ఇక్కడ ఇది అతి సూక్ష్మమైనదే అనమాట. సూక్ష్మమైనది. ఇప్పుడు సబ్ లార్డ్ అన్న అది ఎంత ఉంటుంది, ఎన్ని మినిట్స్ ఉంటుంది సబ్ లార్డ్ అన్నది? ఇక్కడ సబ్ లార్డ్ ఇక్కడ ఎంత జస్ట్ 2 minutes ఎంతో ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ ఇది సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం 4 నిమిషాలు సబ్ లార్డ్ 4 నిమిషాలు కదా. అవును. ఇక్కడ సబ్లాడు 72 సెకండ్లు ఎంత ఉంటుంది. అవును. ఇంకా ఇక్కడ సూక్ష్మలాడికి తక్కువ అనమాట. అంటే ఇక్కడ మనం ఏంది, ఇక్కడ సబ్ లార్డ్ థియరీ వరకే సార్ మనం నేర్చుకుంటుంది. కానీ ఇక్కడ మనము దశా సిస్టమ్ లో మనం సూక్ష్మ లార్డ్కి వెళ్తున్నాం, ప్రాణాలార్డ్కి వెళ్తున్నాం అనమాట. ప్రాణాలార్డ్కి వెళ్ళి రిజల్ట్ చెప్తున్నాం కదా, అదనమాట. అందుకే ఇక్కడ సబ్ లార్డ్ దాకా మనం చేసుకుంటే అన్ని కరెక్ట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ సబ్ లార్డ్ కూడా తీసుకుని ఆ సబ్ లార్డ్ స్టార్ లార్డ్ గా వస్తే గనక ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ అని చెప్పొచ్చా? అది మనం ఇప్పుడు అవి రాబోయే పాఠాల్లో వస్తాయి సార్. ఎందుకంటే మళ్ళీ మీరు ఒకటి డిసైడ్ కావాలి. ఇక్కడ మనం ఏంటి అంటే ఒక గ్రహము ఎట్లా చదవాలి, అవి ఏమేమి సిగ్నిఫికెన్స్ వస్తుంది అన్నది స్టెల్లార్ స్టేటస్ మాత్రమే మనం చదువుకుందాం అనమాట. అంటే నెక్స్ట్ క్లాస్ లో పొజిషనల్ స్టేటస్ అవి ఎట్లా ఇస్తాయి ప్రతి ఒక్కటి మనం చెప్పుకుంటాం సార్. అప్పుడు అడగచ్చు అనమాట. ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. ఇప్పుడు ఇంతవరకే మీరు పెట్టుకోండి అనమాట. అలాగే అది